శ్రోతలందరికీ నమస్కారం. నేను మీ మోహన్ స్వామి పేరూరు. ప్రియమైన మిత్రులారా, ఈరోజు మనము శాంతము ప్రశాంతం అంటే ఏమిటో తెలుసుకుందాం. మానవుడు ప్రతి విషయాన్ని సున్నితంగా పరిశీలించాలి. అప్పుడే జీవితము సార్థకమవుతుంది. పరిశీలించడం అంటే ఈ ప్రపంచము మరియు ఈ ప్రపంచము పుట్టుకకు ఆధారమైన వాటిని గూర్చి యథార్థముగా సత్యమును గ్రహించినవాడు. అంటే మనకు ఏ విధంగా కావాలో ఆ విధంగా తెలుసుకోవడం కాదు. సత్యమును నిత్యమును ఉన్నది ఉన్నట్టు తెలుసుకుంటే జీవితము సుఖప్రదం అవుతుంది. లేదా సత్యాన్ని సరిగ్గా తెలుసుకోకపోతే జీవితము దుఃఖమయం అవుతుంది. ఇందులో సందేహము లేదు. ఈ కనిపించే దేహము నేను కాదు. ఈ దేహములో మనకు తెలియకుండా దాగున్నవాడే నేను అని తెలుసుకోవాలి. అట్లు కాదని దేహమే నేను అనుకుంటే ఈ దేహమునకు ఏమైనా బాధ కలిగినా నేను దుఃఖించాలి. మనకు అగుపించే ధనము, ఇల్లు, అధికారము, అంతస్తు ఉన్నంత మాత్రాన గొప్పవాడు కాజాలం. మనిషి గొప్ప ధనవంతుడైనను మంచి మనసుతో ఉంటే అతడు పూరి గుడిసెలో ఉన్నను అతడు గొప్పవాడే. ఒక తండ్రి తన చిన్న కుమారునితో సెలవు దినములలో ఉదయము సముద్ర తీరమునకి విహారానికని వెళ్ళాడు. ఉదయము వెళ్ళినప్పటి నుంచి సాయంత్రం వరకు ఆ పిల్లవాడు సముద్ర తీరములోని ఇసుకలో బాగా ఆడుకున్నాడు. ఆ సమయంలో వానికి దొరికిన మంచి మంచి రంగురాళ్లను అన్నిటినీ ఏరి ఒక దగ్గర పెట్టుకున్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు ఆ ఏరిన చిన్న చిన్న రాళ్లను తనతో పాటు ఇంటికి తెస్తుండగా అది చూచిన తండ్రి, ఆ రాళ్లను తీసుకొని ఏం చేస్తావు, అక్కడే పడేయి అన్నాడు. తండ్రి ఆ పిల్లవాడు సేకరించిన రాళ్లే కదా, అయితే వానిని సంపదగా భావిస్తున్నాడు, అవి ఎందుకు పనికి వస్తాయి అనుకున్నాడు. ఆ పిల్లవాని దృష్టిలో తన ఆటలకు ఆనందానికి పనికిరాని తండ్రి యొక్క పొలము, ఇల్లు మరియు సంపాదించిన సంపద అంతయు తను ఏరుకున్న రాళ్లకు సమానము కాదు. ఎందుచేతనంటే ప్రస్తుతానికి వానికి ఆస్తి, ఐశ్వర్యము, సంతోషము ఇవ్వలేవు కాబట్టి. జ్ఞానుల దృష్టిలో మనము సంపాదించినను దాని ద్వారా శాంతి, సమాధానము దొరకదు. ఆ సిరి సంపదలు రాళ్లతో సమానము అంటే నిరర్థకమని అర్థం. అను సత్యమును ఎరిగితే దుఃఖము, మోహము లేదు. ఎరుగకపోతే మోహము, దుఃఖము ఏనాడు నిన్ను విడిచిపోలేవు. ఒక భక్తుడు ఒకనాడు దేవునిని ఇలా ప్రశ్నించాడు, నీ సృష్టిలో నీవు అందరినీ సుఖముగా ఆనందముగా ఉండునట్లు ఎందుకు సృష్టించలేదు స్వామి అని అడగగా, నాయన, నేను ఈ విషయంలో ఓడిపోయినాను, నా చేత కాలేదు. ఒకసారి నేను పంపిన వర్ణుడు ఒక గ్రామం పైకి వెళ్ళి, నేను ఈ గ్రామంపై వర్షము కురిపించాలా వద్దా అని అక్కడున్న ప్రజలను అడగగా, రైతులు కురిపించండి, పంటలు సస్యశ్యామలంగా ఉంటాయి అన్నారు. అయితే ఆ ఊరిలోని ఒక కుమ్మరి, స్వామి, ఈరోజు కుండలు చేశాను, అవి ఇంకా ఆరలేదు, ఇప్పుడు వర్షం వస్తే అవన్నీ నీటిలో కరిగిపోతాయి, కాన దయవించి వర్షించవద్దు అన్నాడు. అప్పుడు వర్ణుడు ఇరువురికి న్యాయం చేయాలని చిన్న చిన్న తుంపర్ల వర్షం కురిపించి వెళ్ళినాడు. ఈ విధముగా భిన్న అభిప్రాయములు ఉంటాయి. ఈ ప్రపంచంలో మానవునకు ఏమి ఇచ్చినా మనసు తృప్తిపరచలేము. సమాధానము ఉండునట్లు చేయుట కష్టము కదా. 14 సంవత్సరముల వనవాసమనంతరము శ్రీరామచంద్రుడు అయోధ్యకు వచ్చాడు. తల్లిదండ్రులకు, సోదరులకు, ప్రజలకు అందరికీ ఎంతో సంతోషము కలుగునట్లు నడుచుకొనుచుండెను. ఇక ఎటువంటి కష్టములు తనకు కానీ సీతకు కానీ లేవు అనుకున్నాడు. భవంతిలో సుఖముగా కాలము గడపవచ్చు అనుకున్నాడు. అయితే సాకలివాడు తన భార్యను అనుమానించి, నేను రామునిలాగా లంకలో ఉన్న సీతను తెచ్చినట్లు నేను భార్యను ఏలుకోనని దుర్భాషలాడడం వల్ల మళ్ళీ గర్భవతి సీతను అడవులకు పంపవలసి వచ్చింది. అంటే అటువంటి పురుషోత్తముడైన రామునికే సామాన్య ప్రజలకు సమాధానము చెప్పలేక పోయినప్పుడు ఇక మిగతా వారి సంగతి ఏమిటి?
ఎవరు దిక్కు అని దీని అర్థం. ఒక తండ్రి తన కుమారునికి ఒక సైకిల్ ఇప్పిద్దామనుకున్నాడు. ఆ కుమారుడు సైకిల్ కన్నా మోటార్ బైకు అయితే ఎంత బాగుండేది అన్నాడు. పోనీలే అని మోటార్ బైక్ ఇప్పిద్దాంలే అన్నాడు తండ్రి. అప్పుడు ఆ కొడుకు కారు అయితే బాగుంటుంది అన్నాడు. అంటే కోరికలకు అంతు ఎక్కడ, అది మనము గ్రహించాలి. ఒక పెద్ద ఆయన మంచి బట్టలు వేసుకొని కళ్ళజోడు పెట్టుకొని బయటకు వస్తే అతను వయసు తగ్గినట్లుగా ఉండాలి, మరి ఈ వయసులో ఇంత శృంగారం ఉండడం అవసరమా అని అంటారు. అదే వ్యక్తి సాదాసీదాగా బట్టలు వేసుకొని సామాన్యుల ఒక ఫంక్షన్కి వెళితే ఇతనికి నలుగురిలో కలిసినప్పుడు ఎలా ఉండాలో కూడా తెలియదని అంటారు. దీనినే ప్రపంచము అంటారు. ఇది ఈ విధంగానే ఉంటుంది. అయితే సత్యము ఎరిగి ఉంటే మానవుడు సదా సమాధానంగా ఉంటాడు. ఏ విధమైన దుఃఖము కానీ ఉండదు. పండగ రోజు ఇంటికి సున్నం వేస్తారు. అప్పుడు ఇంటిలోని సామాన్లన్నీ బయటకు పెడతారు. అన్ని వస్తువులు ఎందుకు, కొన్నింటిని బయట పడవేయండి అంటారు. అయితే సున్నం వేసిన తర్వాత తల్లి కొన్ని వస్తువులు, కుమారుడు కొన్ని వస్తువులు, తండ్రి కొన్ని వస్తువులు, ఈ విధంగా వస్తువులను లోనికి తీసుకొని పోతారు. చివరకు అన్ని సామాన్లు ఇంటిలోకి చేరుతాయి. అంటే ఇల్లు మొదట ఏ విధంగా ఉంటుందో అలానే ఉంటుంది. దీనినే మోహము అనవచ్చు. అంటే దేనిని వదలబుద్ధి పుట్టదు. ఇదే ప్రపంచం. అయితే అన్నీ తెలుసుకున్న జ్ఞానులకు మాత్రము వస్తువులు ఎక్కువగా లేవని దుఃఖము ఉండదు. ఎందుకంటే వారికి మోహం ఉండదు కనుక. అయితే పరమ సత్యం అంటే పరమశాంతిగా ఉండడం. ఈ భూమి, గాలి, నీరు మొదలైన పంచభూతములు ప్రశాంతంగా ఉంటాయి. అయితే వాటికి కోపం వస్తే ఈ జగతి మొత్తము ఏ జీవిరాశులు మిగలవు. అందుకే భూమికి క్షమయాధరిత్రి అన్నారు. అదే ప్రకారముగా మనము చేసిన కోటి తప్పులను గాని క్షమించి సృష్టి మనలను సదా రక్షిస్తూ ఉంటుంది. ఒక చెట్టు కింద కూర్చొని ఆ చెట్టును పొగిడినను పొగడకపోయినను మనకు సదా నీడనిస్తూ ఉంటుంది. అదే ప్రకారముగా మనము దేనిని పూజించినా పూజింపకపోయినా శాంతంగా ప్రశాంతంగా ఉంటాడు కదా. మనము దేవుని పూజించినా పూజించకపోయినా శాంతంగా ప్రశాంతంగా ఉంటాడు కదా. ఈ సత్యమును తెలుసుకున్న జ్ఞానులు సదా జీవితములు, సుఖదుఖములు, మానావమానములు, జయాపజయములు ఏవైనా ప్రశాంతంగా శాంతంగా ఉంటారు. వారే పరమయోగులని పిలువబడతారు. వారే ఈ ప్రపంచ శాంతి కామకులు, దైవ పురుషులు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. మన హిందుత్వ ఔన్నత్యాన్ని చాటే ఈ శుభకార్యానికి మీ మద్దతు ఇవ్వండి. శుభమస్తు.